ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా విష్ణువజ్ల శ్రీనివాస్ ఈ నెల 27వ తేదీన జరగబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా విష్ణువజ్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని, సమాజంలో ఉన్న ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తినని, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తినని, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు ఉపయోగపడే సహజ వనరులున్నాయని తెలిపారు. అలాగే ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉన్నదని, పారిశ్రామికవేత్తలు జిల్లాల్లో పరిశ్రమలు పెట్టకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో పెట్టడంతో జిల్లాలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే మన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టినప్పుడే నిరుద్యోగ సమస్య తీరుతుందని, అలాగే ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే కార్మికుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. అటు యాజమాన్యం యొక్క ఒత్తిడికి లోనయ్యి ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నారని, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో కళాశాలలో పనిచేసే వారిని గుర్తించి తాను తప్పకుండా చట్టసభల్లో కృషి చేస్తానని, పరిశ్రమలు పెట్టిన వారికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు మూతపడకుండా ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, సొంత ఇళ్లు, నిరుద్యోగ వృత్తి లేదని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వారి సమస్యలు పట్టించుకునేవారే లేరని, వారి కష్టాల్లో మమేకమై ఉంటూ వారి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేరు విష్ణువజ్ల శ్రీనివాస్. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఈ నెల 27వ తారీఖున జరగబో ఎలక్షన్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు చేసే విజ్ఞప్తి, నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. 3 నెలలుగా ఓటర్ నమోదు దగ్గర నుంచి అందరినీ ఓటర్ని పర్సన్ టు పర్సన్ ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నాల్లో భాగంగా 3 నెలల నుంచి ఇదే పనిగా నేను ఓటర్లను కలుస్తూ వచ్చాను. ముఖ్యంగా నేను పోటీ చేయడానికి కారణం, మనకి ఆల్రెడీ ప్రభుత్వానికి, గవర్నమెంట్కి, ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయి సపోర్ట్ ఉంది, పూర్తి స్థాయి మద్దతు ఉంది, పూర్తి స్థాయి స్ట్రెంగ్త్ ఉంది. ఈ స్ట్రెంగ్త్కి మరో కొంత స్ట్రెంగ్త్ యాడ్ అయ్యి ప్రశ్నించేవాడు లేక మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఏ పొరపాటుతో నిర్ణయం తీసుకున్నా గవర్నమెంటు, ఏ పొరపాటు పని చేసినా ఇది ఏంటి, ఇది ఎందుకు ఇలా చేశారు అనే అడిగే నాదుడు లేడు. పూర్తి స్థాయి ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది. నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను, బరిలో ఉన్నాను. అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, ఎల్ఐసి ఆఫీసులు అందరినీ ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాను. ఫలితం దైవాధీనం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి ఓటరు మహాశయులు, నా గ్రాడ్యుయేట్ సోదరీమణులు నన్ను అర్థం చేసుకొని నన్ను పెద్దల సభకి పంపించి వాళ్ళ ఓటుతో నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. నా మేనిఫెస్టో కూడా విడుదల చేశాను. ఉద్యోగ భద్రత, వైద్యం, తాగునీరు, పరిసరాల శుభ్రత, పారిశుధ్యం లేదు ఎక్కడ పడితే. ఇలాంటి సందర్భంలో ప్రజలకి ఉచితాలు ఇవ్వడం ఎందుకు? ఉచితాలకి నేను పూర్తి విరుద్ధం. ఉచితాలు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంచేత ఏంటంటే ఈ ఉచితాలు అనేవి కేవలం ఓట్ల కోసం, రాజకీయ ఎత్తుగడగల కోసం, రాజకీయాల్లో ఆ సీటు కోసం రాష్ట్రం అంతా కూడా అన్ని రకాల వర్గాల ప్రజలకి, అటు వ్యాపారస్తులకు కానీ, ఇటు పారిశ్రామికవేత్తలకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ, సామాన్యులకు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికి న్యాయం జరగట్లేదు. ఈ ఉచితాలే చాలా బలంగా ఉంది రాష్ట్ర గవర్నమెంట్. ఆ బలానికి ఇంకో బలం తోడైతే ప్రశ్నించేవాడు ఎవడో, ఆయన ప్రశ్నించగలడా? అందుకనే నాకు ఈ పోటీకి కారణం. ఈ జర్నలిస్టుల గురించి పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. జర్నలిస్టుల గురించి పోరాటం చేస్తా, నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తా, పారిశ్రామికవేత్తల గురించి పోరాటం చేస్తా. అపారమైన సంపద, జీవనదులు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, ధాన్యాగారాలు ఇవన్నీ ఉన్నటువంటి మన ఉభయ గోదావరి జిల్లాల్లోంచి ఇక్కడి నుంచి ఆస్తి తీసుకెళ్ళి
బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ హోటళ్ళు పరిశ్రమలు పెట్టి ఆ రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఎందుకు చేయరు? ఇవన్నీ అడగాలంటే శక్తి సామర్థ్యం దమ్మున్న నాయకుడు చట్టసభల్లో ఉండాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే నా వంతు నేను కృషి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.